డాక్టర్లు లేరని నీ పిల్లలను డాక్టర్లుగా చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరా? ఇంజనీర్లు లేరని ఇంజనీర్లు చేయాలనుకుంటున్నావా క్రైస్తవ సోదరి? ఏ తరగతి వారు లేరని నీ పిల్లలను ఆ తరగతి వారుగా చేయాలనుకుంటున్నావా సోదరి? దేవుని జ్ఞానాన్ని నేర్పించేవారు లేక దేవుడు పరితపించిపోతుంటే దేవుని జ్ఞానాన్ని నేర్పించవలసిన నీవు, దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను విచారింపకుడి అన్నాడా? వాటిని గూర్చే విచారించుడి అన్నాడా? చదవ. ఏమండి, ఈ వాక్యం విన్న తర్వాత ఈ లోక జ్ఞానాన్ని నేర్పించటానికి మీరు ఇష్టపడితే మీరే దేవాంతకులు. డాక్టర్లు లేరని మీరు డాక్టర్ల కోసం ఆలోచిస్తున్నారా? మీ పిల్లల్ని డాక్టర్లు చేయాలని. ఇంజనీర్లు లేరని మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా? ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు కావాలని యేసుక్రీస్తు కేకలు వేసి గొంతెత్తి చెబితే, కోతవారిని పంపమని నిన్ను ప్రార్థించమని అడిగితే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకోవడం ప్రారంభిస్తున్నావన్నమాట. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, పిచ్చి పట్టిందా నీకు? నీకిచ్చిన కుమారుణ్ణి ఎందుకో తెలుసా? నీకిచ్చిన కుమార్తెను ఎందుకో తెలుసా? బలవంతుని చేతిలో పెట్టమని, బాణంగా తయారు చేసి పెట్టమన్నాడు దేవుడు. ఏది అడగాలి మీరు దేవుణ్ణి? ఏది అడగాలి? ప్రభువా, నా కుమారుని నీ కొరకు రాబోయే కాలంలో నీ కొరకు నిలబడే ఒక పౌలులా చేతండి. ఏ తండ్రిని అడిగితే ఏ తండ్రిని ప్రార్థన చేస్తాడండి? దేవుని పనిలో పనివాళ్ళు లేరు. దేవుని పనికి మనుషులు కావాలని ఆయన అర్థనాదం చేస్తున్నాడు బైబిల్లో.